रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने आज अपने ज़ाती फंड से महबूब नगर गवर्नमेंट बॉयज़ गर्ल्स और एमवीएस जूनियर कॉलेजों में ज़ेर तालीम पसमानदा तलबा को मेडिकल और इंजीनियरिंग में 200 तलबा जिनमें 100 लड़के और 100 लड़कियों को दाखिला इम्तहानात के लिए मुफ्त तरबियती क्लास का इफ्तिताह किया और अपने खिताब में कहा कि आप कभी भी छोटा न सोचें, छोटा सोचना बड़ा जुर्म है। आप में मेहनत, इस्तकामत और ख़ुद पर ख़ाब होना चाहिए और आप सब आने वाले दिनों में रोल मॉडल बनकर आगे बढ़ें। रुकन असम्बली ने याद दिलाया कि कामयाबी एक दिन में मुमकिन नहीं है, यह तभी मुमकिन है जब अच्छी मनसूबाबंदी की जाए। उन्होंने तलबा को नसीहत की कि हमारे सामने बहुत से लोग हैं जिन्होंने कामयाबियां हासिल की और रोल मॉडल बन गए और हमारे ज़िला कलेक्टर भी उनमें से एक हैं। रुकन असम्बली ने कहा कि बहुत से लोगों की मदद से वो इन तलबा के लिए तरबियती प्रोग्राम का अहतमाम कर रहे हैं। उसके एक हिस्से के तौर पर ऋषि जूनियर कॉलेज, प्रतिभा जूनियर कॉलेज का भी ताउन हासिल रहा, जिसकी वजह से मेडिकल और इंजीनियरिंग के दाखिले के इम्तहानात के लिए ज़रूरी सामान फराहम किया है। कॉलेजों की इंतज़ामिया को रुकन असम्बली ने मुबारकबाद पेश की। उन्होंने क्लासरूम्स को जदीद बनाने में ताउन के लिए ज़िला कलेक्टर विजेंद्र बोई की ख़ास तौर पर तारीफ़ की। बाद मेडिकल और इंजीनियरिंग के दाखिले इम्तहानात के लिए दरकार मवाद की नक़ाब कुशाई ज़िला कलेक्टर के साथ की गई और तलबा को मुफ्त फराहम की गई। కొంచెం ఫ్యాన్ వచ్చి అక్కడ ఏం జరుగుతుంది చూడు, కొంచెం ఫ్యాన్ వచ్చే లైట్ ఫోటోగ్రాఫర్ అన్నా కొంచెం బ్యాక్ అన్నా, ఫోటోగ్రాఫర్ అన్నా కొంచెం బ్యాక్. ఎప్పుడు కూడా చిన్నగా మనం ఆలోచించవద్దు. నేను కూడా చిన్నప్పుడు ఒకటి వినేది, లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అన్నాడు. మరి ఎవరన్నా పేరు గుర్తులేదు కానీ లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అంటే ఏంటది? చిన్నగా ఆలోచించడం చాలా పెద్ద తప్పు. ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచించాలి, గొప్పగా ఆలోచించాలి. నేను చాలా గొప్ప స్థానాలకు పోవాలని ఆలోచించాలి. మరి ఆలోచనతో అయిపోతుందా? దానికి సరిపోయేటట్టుగా ప్రణాళిక ఉండాలి, కష్టపడాలా, పట్టుదల ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి. మనకు పూర్తిగానే పెద్ద స్థాయిలో కానీ ఎవ్వరు కూడా చేరుకోరు. ఎక్కడో దగ్గర వాళ్ళు మిగతా పిల్లల కంటే ఒక అడుగు ముందుకేసి ఎక్కువ కష్టపడి ప్రయత్నం చేస్తే, పట్టుదలతో చేస్తే తప్ప మీరందరూ కూడా ఎవరైతే మీరు రోల్ మోడల్గా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అదే పనిచేస్తారు. ఇక్కడ మనకు మీరు గమనించరు కానీ మన కళ్ళ ముందే రోల్ మోడల్స్ ఉంటారు. ఇప్పుడు మన కలెక్టర్ గారు ఉన్నారు, ఇంతకుముందు రవినాయక్ గారు ఉన్నారు కలెక్టర్. వీళ్ళందరూ కూడా రోల్ మోడల్సే. ఇక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, వాళ్ళందరూ రోల్ మోడల్సే. వాళ్ళు ఉంటేనే ఆ స్థానాల్లోకి రాలే. ఎంతో కష్టపడి మామూలుగా పిల్లలందరూ ఆటపాటలతో పూర్తి టైం పెడితే కాదు, ఒక లక్ష్యంతో నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేదా ఒక గొప్ప ఇంజనీర్ కావాలి, సైంటిస్ట్ కావాలన్న లక్ష్యం, ఆలోచన 10వ తరగతి 9వ తరగతిలో బీజం పట్టందుకే వాళ్ళందరూ కష్టపడ్డందుకే ఈ రోజు మీ అందరి చప్పటం, మీ అందరి అభిమానాన్ని, మీ అందరి గౌరవాన్ని పొందే స్థానంలో ఇప్పుడు వాళ్ళందరూ కూర్చున్నారు. ఒక్క రోజులో రాదు ఇది కూడా సక్సెస్ అనేది. కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ, ప్రణాళిక, ఇవన్నిటినీ జాగ్రత్తగా మనకున్న టైంలో ప్రణాళికాబద్ధంగా సాగుతూనే వస్తుంది. అందుకే ఈరోజు నాకు ఒకటే అనిపిస్తుంది, ఒక గ్రామంలో రోడ్డు లేకుంటే ఇంకో సంవత్సరం వేసుకోవచ్చు, ఫండ్స్ లేకుంటే. లేదు ఇంకేదైనా ఇబ్బంది ఉంది అంటే వచ్చే సంవత్సరం వేసుకోవచ్చు. కానీ సమయం లేదు ఎక్కడ అంటే మన పిల్లల విద్య విషయంలోనే. అంతేనా?
ఇప్పుడు ఈ సంవత్సరం మీరు కోల్పోతే ఓ జీవితకాలం మీరు నష్టపోతారు. ఇదే నేను అసెంబ్లీలో చెప్పిన. అయ్యా, ఒక గంట మనకు కరెంటు పోతే ఏం కాదు, కానీ మన పిల్లల విద్యా సంవత్సరం ఒకటి నష్టపోతే జీవితకాలంలో కోల్పోలేని చెప్పాల్సిన కొత్త భాష అని చెప్తారు, దాన్ని పట్టించుకోరు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది 8, 9, 10వ తరగతుల్లో మన పిల్లలు వాళ్ళను సరైన పద్ధతిలో తీసుకెళ్ళి వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇచ్చి నేను చదువుకుంటాను అనే ఆత్మస్థైర్యాన్ని మా వెనుక కూడా ఉన్నారు మా గురువులు కానీ మా పెద్దలు కానీ